జిన్నారం మండలం గడ్డపోతారం మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మాదారం గ్రామంలో మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఆ పిల్లల చదువులకు కట్టాల్సిన పైసలు కేసీఆర్ ప్రభుత్వం సంవత్సరానికి 2500 కోట్లు డాక్టర్ చదువు కానీ, ఇంజనీరింగ్ చదువు కానీ, డిగ్రీ కానీ, ఇంటర్మీడియట్ కానీ ఆ పిల్లల చదువుల ఫీజులు కేసీఆర్ కట్టేది. ఎస్సీ, ఎస్టీ, బీసీల పిల్లలకు ఆడపిల్లలు, మగపిల్లల చదువులు ఉండేవి. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన 2 ఏళ్లలో మీ పిల్లల చదువులకు పైసలు కట్టక సర్టిఫికెట్లు రావట్లేదు, పై చదువులు ఆగిపోయే పరిస్థితి ఏర్పడ్డది. అట్లే గురుకుల పాఠశాలల్లో చాలా బాగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు చదువుకునే పరిస్థితి ఉండేది. సన్న బియ్యంతో కడుపు నిండి అన్నం పెట్టేది. పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు గురుకుల పాఠశాలల్లో పిల్లలు చదవాలంటే భయపడుతున్నారు. చేయాలి 2 ఏళ్ళు అయింది గవర్నమెంట్ వచ్చి, ఏమన్నా కొద్దిగా సౌలత అయిందా అమ్మ? 2 నెలల్లో ఏమన్నా కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక మనకు పైసా సౌలత అయిందా? బస్సు ఫ్రీ తప్ప. ఇక బస్సు అనే తక్క చెప్పింది ఇప్పుడు. కోసం కొట్లాట సరిగా గెలిపించుకున్నందుకు 5 ఏళ్ళు అనుభవించాలి కదమ్మా, తప్పుతుంది. ఇక 5 ఏళ్ళు అయితే వాళ్ళని మోయాల్సిందే. కాకపోతే ఈ 2 ఏళ్ళలోనన్నా కొన్ని మంచి పనులు చేయించుకోవాలి. వాళ్ళు ఇచ్చిన మాట అమలు జరగాలంటే మనం గట్టిగా వాళ్ళకి ఒక సురుకు పెట్టాలి. లేకపోతే ఏమనుకుంటారు, జనం అంతా మాకే చేసేది అనుకుంటారు. వాళ్ళకి అర్థం ఎప్పుడైతుంది? మీ ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్ళకు కర్రు కాల్చి వాత పెడితే, అదే నేను 4000 ఎగబెట్టినందుకు నాకు ఓటేయలేదు, నేను తులం బంగారం ఇస్తానని మాట తప్పినందుకు నాకు ఓటేయలేదు, నేను మహాలక్ష్మి మనిషికి 2500 ఇస్తా అని బాండ్ పేపర్ మీద అది కూడా ఇచ్చిండు. యాదుకుందా మీకు? సర్పంచ్ ఎలక్షన్ల ముందు గ్రూపులకు ఒక్కటి ఇచ్చిండు. అది అందరికి ఇవ్వలే. కోడలికి ఇచ్చింది, అత్తకి ఎగ్గొట్టింది. బిడ్డకి ఇవ్వలేదు, అత్తకి ఇవ్వలేదు, కోడలికి ఎత్తి ఇచ్చిండు. కేసీఆర్ ఉండగా గ్రూప్ చూడలే. 18 ఏళ్ళు దాటిన అందరికీ ఇవ్వమన్నాడు. అది పండుగకి ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ఏమో కోట్లకి ఇస్తాడు. అంతేనా? నాలుగు వేలు ఇవ్వాలి. మాకు కళ్ళు కావు, కాకపోతే కావు, మా దావకాళ్ళకి కావు. 2000 ఇచ్చాను కూడా కట్టుకున్నారు. ఈ ఫైలు ముంగడిస్తున్నారు. ఫైలు రేపు ఎల్లు ఉండాలంగా. మరి కేసీఆర్ ఉండగా మరి అంతకు ముందు మాకు 8 రోజులు 15 రోజుల ముందు వస్తుంది. మేము కేసీఆర్ అన్నం మీరు బతుకుతున్నాం. ఇప్పటికైనా మాకు భూములు లేవు. మేము భూములు లేక బతుకుతున్నాము. ఇక్కడ మేము బట్టతో కట్టుకొని బతికినాము. ఇవాళ తిని నీయకొస్తే కాదు కేసీఆర్తో మేము బతికినాము. ఇవాళ కేసీఆర్ మాకు ఉంటేనే మాకు వచ్చింది.